ఏషియాటిక్ బల్బ్స్, ఏషియాటిక్ ఫ్లవర్స్ ఇవన్నీ మనకి నార్త్ సైడ్ నుంచి వచ్చిన ఫ్లవర్స్ అన్నమాట. సో, మనమైతే ఇక్కడ చాలా కొద్ది మంది మాత్రమే వీటిని పెంచుతున్నారు. సో, మనం కూడా చాలా ఈజీగా గ్రోత్ చేసేసుకోవచ్చు. ఎలాగా ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. హలో నమస్తే, నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నీలిమ. ఏషియాటిక్ బల్బ్స్, ఏషియాటిక్ ఫ్లవర్స్ ఇవి ఒక చాలా అందమైన మంచి స్మెల్ వచ్చే ఫ్లవర్స్ అన్నమాట. ఏషియాటిక్ కాకుండా దీంట్లో వేరే లిల్లీస్ ఉంటాయండి. సో, అవైతే మనకి స్మెల్ రాదు. కాకపోతే చూడడానికి ఏషియాటిక్ ఫ్లవర్స్ లాగానే ఉంటాయి. సో, ఇంచుమించు ఒకేలా ఉండడం వల్ల వాటిని ఏషియాటిక్ బల్బ్స్ అనేసి సేల్ చేసేస్తున్నారు. కానీ ఒరిజినల్ ఏషియాటిక్ బల్బ్ అనేది మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. సో, అది చూసుకోవాలి. ఇంకవి చాలా కాస్ట్ ఉంటాయి. వాటిని మనం లోకల్ గ్రూప్స్ ఉంటాయి కదండీ! వాటిలో మనం తెప్పిస్తే కాస్తంత అమౌంట్ తగ్గుతుంది. మీకేమన్నా గార్డెన్ గ్రూప్స్ ఉంటే వాటిలో తీసుకురావడానికి ట్రై చేయండి. ఇంకా అలాగే ఏషియాటిక్ బల్బ్స్ అనేవి చాలా చాలా డెలికేట్ బల్బ్స్ అనమాట. నేను మీకు లాస్ట్ షార్ట్ వీడియోలో ఒకటి చూపించాను. మనకి చాలా హెల్తీ బల్బ్స్ అయితే వచ్చినాయి. నేను కొంచెం లేట్ అయింది, కానీ ఇప్పటికి కూడా హెల్తీగా బాగానే ఉన్నాయి. సో, వాటిని ఎలాంటి సాయిల్ మిక్స్లో మనం పెడితే చక్కగా బ్లూమ్ అవుతాయో ఈరోజు నేను సాయిల్ మిక్స్తో సహా మీకు అన్నీ చూపిస్తాను. ఓకేనండి, చూసేద్దాం. ఈ సాయిల్ మిక్స్ వచ్చేసి చూస్తున్నారా ఎంత మెత్తగా ఉందో. ఇది అంతా కోకోపిట్ కాదండి. దీంట్లో నేను 50% సాయిల్ వేసాను. అది కూడా గార్డెన్ సాయిల్ ఎలాంటిదంటే మెత్తగా ఉంది. నల్ల మట్టి కాదు, అలాగనే ఎర్ర మట్టి కూడా కాదు. చాలా గుల్లగా ఉండే మట్టే అనమాట. సో, అది నేను 50% తీసుకుంటే రిమైనింగ్ చూడండి అత్వాంశం. ఓకే. రిమైనింగ్ నేను 20% కోకోపిట్ తీసుకున్నాను. ఈ యొక్క చూస్తున్నారా, ఇది వరిపట్టు. వరిపట్టు అనేది జస్ట్ మామూలుగా కలిపిందండి. ఇదేమి అంత పర్సంటేజ్లో కలిపింది ఏం కాదు. ముందు ఉండే సాయిల్లో ఉండడం వల్ల అది అలా కనిపిస్తుంది. నేను అదేమంత దీంట్లో కావాలని కలిపింది కాదు. కానీ కోకోపిట్ మాత్రం నేను 20% తీసుకున్నాను. మట్టి 50% తీసుకుంటే కోకోపిట్ నేను 20% తీసుకున్నాను. వర్మీ కంపోస్ట్ 20% తీసుకున్నాను. అలాగే కొంచెం అంత ఇసుక తీసుకున్నానండి. ఒక 10% అలాగా కాకపోయినా కొంచెం ఇసుక తీసుకున్నాను. ఇంకా ఎప్పుడు నేను వేసేలాగానే ట్రైకోడర్మా విరిడి, అలాగే సుడోమోనాస్, ఇంకా కొంచెం వేపపిండి, దీంట్లో కొంచెం బోన్ మీల్ కూడా నేను మిక్స్ చేశాను. ఇవన్నీ మిక్స్ చేసిన సాయిల్ అనమాట. ఇది చాలా ఫెర్టైల్గా ఉంది. దీంట్లో నేను మధ్య మధ్యలో వర్మీ కంపోస్ట్ కూడా నేను కలుపుతాను. ఎప్పుడు అనంటే మొక్క కొంచెం ఎదిగిన తర్వాత, ఎప్పుడైతే మనకి ఫ్లవరింగ్ స్టార్టింగ్లో ఉంటుందో, బర్డ్స్ స్టార్టింగ్లో ఉంటుందో ఆ టైంలో కొంచెం కలుపుతాను. వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి మీకు నేను ఎప్పుడు కలిపాను ఏంటనేది తెలుస్తుంది. ఓకేనండి. ఇప్పుడైతే మనకి ఆన్లైన్లో మనం ఆర్డర్ పెట్టిన గ్రూప్లో మనం తీసుకున్న ఏషియాటిక్ బల్బ్స్ ఇవి మీకు తెలిసే ఉంటుంది. కొంచెం మనం అలా వదిలేయడంతో ఇలా ఇలా డార్క్ అయినాయి. నో ప్రాబ్లం, ఏం కాదండి. నేను ఈ పాట్లో ఇది వచ్చేసి 12 ఇంచెస్ మనకి సిమెంట్ కుండీలు ఉంటాయి కదండి, అవి ఇది. సో, ఈ సిమెంట్ కుండీలు మనకి చాలా మంచిది మామూలు ప్లాస్టిక్ వాటికంటే. కాకపోతే ఇవి కొంచెం బరువు ఉండడం వలన మనం వీటిని బేర్ చేయం. కానీ ఈ సిమెంట్ కుండీలు అనేవి ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకనంటే ఇవి నార్మల్ మనం ప్లాస్టిక్ వాటికంటే ఇది బ్రీతబుల్ అనమాట. ఏంటనంటే గాలి అనేది మనకి దీని నుంచి సర్క్యులేట్ అవుతుంది కాబట్టి మొక్క అనేది సర్వైవ్ అవ్వడానికి చాలా బాగుంటుంది. నాకైతే నా గార్డెన్లో పెద్ద మొక్కలు కూడా నేను ఇలాంటి సిమెంట్ కుండీల్లోనే నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను. సో, నేను దీంట్లోనే 4 పెట్టేస్తున్నానండి. ఏం కాదు, నో ప్రాబ్లం. మనం ఒక సీజన్కి మాత్రమే కదా వీటిని మనం పెంచుతాము. సో, దాని గురించి నేను ఇది రాళ్ళు కాదండి, మట్టి కొంచెం గట్టిగా అవడం వలన రాళ్ళు అనుకున్నారు. సో,
ఇలాగా 4 కూడా ఒకే దాంట్లో ఇంత కొంచెం ఈక్వల్ డిస్టెన్స్‌లోనే నేను పెట్టేస్తున్నాను. ఓకే. ఇది మనకి ఇలా పైకి వచ్చేలాగా మనం చూసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకా అలాగే దీనికి ఎండ అనేది మనకి కంపల్సరీగా ఫుల్ ఎండ్ అనేది ఉండాలి. అట్లీస్ట్ మనకి 8 అవర్స్ సన్ అయినా దీనికి తగలాలండి. అది మాత్రం చూసుకోవాలి. ఇంకా అలాగే వాటరింగ్ విషయానికి వస్తే వెల్గా మనకి డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుండాలి. ఎందుకనంటే ఇవి దుంప జాతికి సంబంధించినవి కాబట్టి నీరు అనేది నిలిచి ఉండకూడదు. సో నేను అందుకని కోకోపిట్ కూడా పెద్దగా కలపలేదు. జస్ట్ 20% అందుకని తక్కువే కలిపాను. 20% సరిపోతుంది. ఎందుకంటే సాయిల్ అనేది గుల్లగా కూడా ఉండాలి. దానికి బదులు మీరు ఇసుక కలుపుతానంటే ఓకే అండి. ఇసుక కూడా మీరు ఎక్కువ కలుపుకోవచ్చు. కానీ వర్మి కంపోస్ట్ మాత్రం మనం 10% కంటే ఎక్కువ ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు. లేదు మీ దగ్గర పశువుల ఎరువు ఉంది అంటే కనుక పశువుల ఎరువు కూడా చాలా మంచిది. ఎలాంటి కంపోస్ట్ ఉన్నా కానీ కంపల్సరీగా మన సాయిల్ మిక్స్లోనే 10% కలుపుకోవాలి. దాంతోపాటు మనం కంపల్సరీగా ఏదన్నా మనం స్లోగా ఇచ్చే రాక్ ఫాస్ఫేట్ కానీ లేదంటే ఇలాంటి ఎగ్షెల్స్ ఉంటాయి కదండి, ఎగ్షెల్ పౌడర్ కానీ లేదు అని అంటే మనం బోన్ మీల్ కానీ కంపల్సరీ ఏదో ఒకటి స్లో ఫెర్టిలైజర్స్ మనం ఇస్తూ ఉండాలి. ఏంటంటే వీటికి స్లోగా తీసుకునే గుణం ఉంది కాబట్టి కంపల్సరీగా మనం స్లో ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. ఇలా పెట్టిన తర్వాత కాస్తంత వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఓకేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెన్. థ్యాంక్ యూ.